లీడర్ రామారావు ఆర్మీ వాళ్లకు మంచినీళ్ళు ఆపేస్తానన్నాడు. ఇది స్టేట్మెంట్. ఏ రామారావు ఆపేస్తానన్నాడండి? ఆలోచించండి, సరదాగా చెప్తాను. హిడ్మా అరెస్ట్ అయ్యాడు అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టి సంచలనం. చాలా పెద్ద మావోయిస్టు, మొత్తం పోలీసు శాఖ అంతా వెతుకుతూ ఉన్న మావోయిస్టు, టాప్ 1 లీడర్ హిడ్మా అరెస్ట్ అయ్యాడు అని చెప్పి రకరకాల థంబ్నెయిల్స్, రకరకాల వార్తలు, యూట్యూబ్ ఛానల్స్ ఒక పక్కన పెడితే మరో పక్క పెద్ద పెద్ద ఛానల్స్, V6 లాంటి ఛానల్స్ కూడా అరెస్ట్ అయ్యాడు హిడ్మా అని చెప్పి హిడ్మా ఫోటో పెట్టి వార్తలు రాసుకుంటూ వెళ్ళిపోయారు, వార్తలు చూపించుకుంటూ వెళ్ళిపోయారు. ఏమండి, నందమూరి తారక రామారావు గారికి కల్వకుంట్ల రామారావు గారికి మధ్య తేడా లేదా? చాలా తేడా ఉంది నాన్న. ఆ తేడా తెలుసుకోబడలా? అరెస్ట్ అయ్యాడు హిడ్మా అనేవాడు. ఎవడు ఈ అరెస్ట్ అయిన హిడ్మా? వాడి పేరేంటి, కనీసం సర్నేమ్ ఏంటి అనేది కూడా చూసుకోకుండా ఇక హిడ్మా అరెస్ట్ అయ్యాడనగానే ఫోటో వేసి పారేసేసి అరెస్ట్ అయ్యాడు అని చెప్పి వార్తలు వేసేసేయడమేనా? ఏఓబి ప్రాంతంలో ఒక కీలకమైన నేత కుంజం హిడ్మా అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఇంటి పేరు చూడండి, కుంజం అతని ఇంటి పేరు. అసలు పోలీస్ శాఖ వాళ్ళు టార్గెట్ చేసి వెతుకుతూ ఉన్నటువంటి నోటోరియస్ హిడ్మా ఇంటి పేరు మాధవి హిడ్మా. మాధవి, MADVI. పోలీస్ వాళ్ళకి కావాల్సింది MADVI అన్న ఇంటి పేరున్న మాధవి హిడ్మా కావాలి. అఫ్ కోర్స్ ఇంకో హిడ్మా దొరికాడు. ఈ హిడ్మా అన్నటువంటి పేరండి ఆ ఏఓబి ప్రాంతంలో చాలా మంది గిరిజనులకు ఉంటుంది. సో ఏ హిడ్మా దొరికినా గానీ ఇక కావాల్సినటువంటి మెయిన్ హిడ్మా దొరికాడు అన్నట్టు అతని ఫోటో వేసేసి వార్తలు రాసిపారేయడమేనా? మేము థంబ్నెయిల్లో పెట్టాం, మీరు చూసారా? చాలా జాగ్రత్తగా గమనించండి. పోలీసు శాఖకు కావాల్సినటువంటి హిడ్మా ఫోటో పెట్టి ఒక ఇంటూ మార్క్ పెట్టాను. ఇప్పుడు దొరికినటువంటి హిడ్మా ఫోటో రైట్ సైడ్ పెట్టి అక్కడ ఒక రైట్ గుర్తు పెట్టాను. సో దేర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ గైస్. హిడ్మా దొరికాడు అని చెప్పి వార్తలు వేసేసేస్తున్నారు. ఇంకా దొరకలా, కావాల్సినటువంటి హిడ్మా ఇంకా దొరకలేదు. అంత ఈజీగా దొరుకుతాడా? 300 మంది 400 మంది మధ్యలో ఎక్కడో దాక్కొని ఉంటాడు. లేకపోతే ఏ నేపాల్లో పారిపోయి ఉంటాడు, ఏ ఫిలిప్పైన్స్ పారిపోయి ఉంటాడు, లేకపోతే ఏఓబి అడవుల్లో ఎక్కడైనా దాక్కున్నా గానీ ఎక్కడో అండర్ గ్రౌండ్ లో బంకర్లలో ఎక్కడో కూర్చొని ఉంటాడు. నంబాల కేశవరావు ఆయనను ఎలాగైతే మట్టు పెట్టారో ఆ స్థాయిలో చాలా పెద్ద ఆపరేషన్లో దొరుకుతాడు. పైగా అంత సులభంగా అరెస్ట్ అయ్యే క్యాండిడేట్ కాదు. మీరు చూసుకోండి, ఏదో ఒక రోజు వార్త వస్తుంది హిడ్మా అరెస్ట్ అయ్యాడు అని రాదు, హిడ్మా పైకి పోయాడు అని వార్త వస్తుంది. ఎందుకని? కావాలని పోలీసులు పట్టుకొని చంపుతారని కాదు. అసలు ఆ హిడ్మా అనేటటువంటి వ్యక్తి మనస్తత్వమే చంపు చావు అనేటటువంటి మనస్తత్వం. అరెస్ట్ అయ్యేంత సిచ్యువేషన్ వస్తే తనను తానే అంతం చేసుకునేటటువంటి ఆ క్యాండిడేట్ ఆ హిడ్మా అనేవాడు. ఎందుకంటే తనను పట్టుకుంటే పోలీసు వాళ్ళు మొత్తం చెమడాలు ఒలుస్తారు అనే విషయం తెలుసు. బాహుబలి పార్ట్ 2 రిలీజ్ అయినప్పుడు మీకు గుర్తుందా? ఏప్రిల్లో అనుకుంటాను, April 3rd వీక్ అలా రిలీజ్ అయ్యి ఉంటుంది. మీరు చూసుకోండి. నాకు ఎందుకు గుర్తుందంటే ఫలానా సినిమా ఫలానా టైం రిలీజ్ అయింది, అది నాకు పెద్ద గుర్తుండదు. కానీ ఆ టైంలో అమెరికాలో ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాను నేను. సరిగ్గా అండి ఆ టైంలో బాహుబలి విడుదలవడం కంటే ఒక 3-4 రోజుల ముందు ఏదో సంఘటన జరిగింది. చాలా పెద్ద సంఘటన. 2017 సుకుమా 26 మంది మన సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అందరు అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటే సిఆర్పిఎఫ్ జవాన్ల మధ్యలో అక్కడ కూర్చుని ఒకటేసారి ఈ హిడ్మా 300 మందిని తీసుకొని వచ్చి ధడేయమని చెప్పి సిఆర్పిఎఫ్ వాళ్ళ మీద పడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకొని చాలా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి అవన్నీ ఎత్తుకొని వెళ్ళాడు. అప్పుడు బాగా ఫుల్గా ఇతని పేరు వార్తల లోపలికి వచ్చింది. ఆ టైంలో అండి నేను ఆ బర్త్డే పార్టీలో అక్కడ మాట్లాడుతుంటే ఒక 2-3 ఇట్లా జరిగింది, సిఆర్పిఎఫ్ జవాన్లది, మావోయిస్టులు ఇలా కాల్పులు జరిపారు ఇవన్నీ నేను చెప్తూ ఉన్నాను. కానీ అక్కడ వాళ్ళు ఎవరు కూడా పెద్దగా ప్రతిస్పందించలేదు. అంటే అక్కడ ఉన్నటువంటి జనాలకందరికి కూడా బాహుబలి 2 రిలీజ్ అవుతుంది అన్న దాని మీద ఎగ్జైట్మెంట్ ఉంది తప్ప సిఆర్పిఎఫ్ వాళ్ళు పోయారంట, నక్సలైట్లు పోయారంట, ఆడిడు కాల్చుకున్నారంట ఈ టైప్లో చూస్తున్నారు. అంటే మారినటువంటి సమాజానికి కూడా ఇది ఒక గుర్తు అనమాట. ఒకవేళ నక్సలైట్లు పోయారు అన్నా, పెద్ద టాప్ లీడర్ పోయాడు అన్నా పెద్ద పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. యువత కంప్లీట్గా సెల్ ఫోన్ కావాలి, వేరే ప్రపంచంలో ఉన్నారు. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ప్రపంచం కాదు ఇది సామాజికంగా. సో హిడ్మా అనేవాడండి అప్పుడు బాగా హైలైట్ అయ్యాడు. అప్పుడు నేను వాడి పేరు విన్నాను, ఈ హిడ్మా అనేవాడు ఇంత నోటోరియస్ ఉన్నాడు. ఒకటేసారి 300 మందిని తీసుకొని వచ్చి 26 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను ఊచకోత కోసాడు అన్నటువంటి ఆ టైంలో విన్నాను అనమాట. వాడు దొరకలేదు ఇంకా. ఆ హిడ్మా అనేవాడు వాడు ఇంత సులభంగా అరెస్ట్ అవుతాడా? డెఫినెట్గా పైకి పోయే దొరుకుతాడు, అరెస్ట్ అవ్వడు. అతని చుట్టూ వలయాలుగా చాలా మంది మావోయిస్టులను పెట్టుకొని ఉంటాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హిడ్మా టాప్ లీడర్ హిడ్మా దగ్గరికి రీచ్ అవ్వాలంటే చాలా మందిని దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. పోలీసులు దానికోసం కూడా డెఫినెట్గా ఆపరేషన్ అనేది నిర్వహిస్తున్నారు. గాలింపు చర్యలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. బట్ మీలో కొంతమంది చంకలు గుద్దుకొని సంబరాలు చేసుకుంటున్నట్టు, నిజానికి ఈ సంబరాలు చేసుకునే వాళ్ళు కూడా అండి
పెద్ద టాప్ మావోయిస్ట్ లీడర్ పోయాడు అని సంబరాలు అట్లా కాదు. ఈ మధ్య ఊపే కూహా సంబరాలు ఎక్కువయ్యాయి. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అని చెప్పి, అది ఎవరి పెళ్ళైనా కానీ కుక్కల హడావుడి ఎక్కువైపోతుంది. అంటే ఏదో వార్త రిపోర్ట్ చేయాలి, ఏదో వార్త పబ్లిష్ చేయాలి, ఏదో చేయాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వార్త లోపల క్రెడిబిలిటీ ఏంటి, న్యూస్ కరెక్టా కాదా, ఏం న్యూస్ ప్రజెంట్ చేస్తున్నాము అనేది తెలుసుకోబడలా. సో దొరికింది ఎవరు? కుంజం హిడ్మా. మాధవి హిడ్మా ఇంకా దొరకలేదు. కావాల్సింది మాధవి హిడ్మా, ఈ కుంజం హిడ్మా కాదు. అఫ్ కోర్స్ ఇతను కూడా అరెస్ట్ అయ్యాడు, దట్ ఈజ్ ఓకే. బట్ ఇతని గురించి అంత పెద్ద తీవ్రంగా చర్చించుకునేంత సీన్ లేదు. అంత పెద్ద టాప్ లీడర్ ఏం కాదు. ఓ దళ కమాండర్లు, ఓ దళ నాయకులు ఇట్లా ఉన్నారు తప్ప ఓ క్రీమీ లేయర్లో ఉన్నటువంటి లీడర్ కాదు. అఫ్ కోర్స్ కోరాపుట్లో ఈ కుంజం హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి AK-47తో పాటు కొన్ని పేలుడు పదార్థాలకు సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా అండి, మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా ఆపరేషన్ కగార్ అనేది కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత మరింత దూకుడుగా ఆపరేషన్ కగార్ అనేది ముందుకెళ్తోంది. నెక్స్ట్ ఇక పెద్ద పెద్ద లీడర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు లైన్లో, వాళ్ళందరినీ టార్గెట్ చేసి మరీ వెతుకుతున్నారు. అందులో కావాల్సినటువంటి ఈ మాధవి హిడ్మా ఉన్నాడు, ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. చాలా పెద్ద లిస్ట్ ఉంది అన్నట్టు. ఇప్పుడు పట్టుకున్నటువంటి ఈ కుంజం హిడ్మాని కూడా పక్కాగా అండి ఇన్ఫర్మేషన్ లాగి పోలీసులు, వీ డోంట్ నో హౌ దే డిడ్ ఇట్. ఎవరైనా పోలీసు శాఖకు చెందినటువంటి వాళ్ళు మావోయిస్ట్ లోపలికి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి పట్టుకొని వచ్చారా, ఇన్ఫర్మేషన్ కోవర్ట్ ఆపరేషన్ చేశారా మనకు తెలియదు.